ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం గం గణపతయే నమ. తల్లిదండ్రుల పాదాలకి నమస్కారాలు, విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు ఉంచి నమస్కారం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజలి. జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం. అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది, ఇంకా వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది, ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది, మనలో ఎటువంటి లోపాలుంటే వాటిని సరిచేసుకుని అభివృద్ధిలోకి రావాలి, మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే తదుపరి సింహరాశి. జూన్ మాసంలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో, కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, విదేశీ పరంగా అన్ని విధాలుగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ముందుగా తెలుసుకుందాం. ఆ ఫలితాలకి మనము తగ్గ పరిహారాలను తెలుసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారికి అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరంలో మీ పేరులో మొదటిగా గలవారు ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి. ఈ ద్వాదశ రాశిలో ఈ సింహరాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీతే ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నంలో కేతు సంచరిస్తున్నాడు, సప్తమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో రవి బుధులు సంచరిస్తున్నారు, లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ మాసం సింహరాశి వారికి అద్భుతంగా ఉంది. సింహరాశి వారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అన్ని పనులు చేయగలిగేటువంటి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది, ముందుకు సాగగలుగుతారు, నలుగురు మీకు సహాయ సహకారాలు అందించగలుగుతారు, కష్టపడతారు, మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. గృహాన్ని కొనుగోలు చేసుకోవాలన్న కోరిక తప్పకుండా ఏర్పడుతుంది. ఆగిపోయిన గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసుకోవాలనుకున్న వారికి గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి యూనివర్సిటీలో సీట్లు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో వ్యాపారం చేస్తూ నివసిస్తున్న వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంది. అక్కడ కూడా ఆస్తులు ఏర్పరచుకోగలుగుతారు, అలాగే స్థిరాస్తులు అభివృద్ధి పరచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల మధ్య మంచి ప్రేమ అనురాగాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులు తప్పకుండా మీకు కలుసుకోగలుగుతారు. వారు ఆర్థిక పరంగా చితికిపోయిన వారికి తప్పకుండా మీరు సహాయం చేయగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, స్థాన బదిలీలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెడతారు, కొత్త కొత్త వ్యాపారాలను చేసి లాభాలు పొందేటువంటి మంచి ప్రణాళికలను ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగపరంగా స్త్రీలు మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. బ్యాంకులో పనిచేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొత్త కొత్త కోర్సుల్లో చేరగలుగుతారు. డబ్బులు చాలా జాగ్రత్తగా వాడుకోండి, డబ్బుని సద్వినియోగపరచుకోండి. ప్రభుత్వ గృహ పథకాలన్నీ కూడా వినియోగించుకోగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ప్రైవేట్ రంగాల్లో మంచి ఉన్నత ఉద్యోగ స్థితి ఉంది. అలాగే దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ పరంగా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం ఈ సూచనలు ఉన్నాయి. ప్రేమికులు పెద్దవారిని ఒప్పించి వివాహం చేసుకొని ఇతర దేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. అలాగే బంధువులతో మంచి గౌరవంగా ఉంటారు.
బంధుమిత్రులతో సకుటుంబంగా కలిసి మెలిసి కొన్ని వివాహానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలకు కూడా గట్టిపడతాయి. వివాహాల గురించి మాట్లాడుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి తప్పకుండా బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు సంపాదన కోసం కొత్త కొత్త అన్వేషణలు చేస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. మిత్రుల ద్వారా ధన సహాయం ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుపుకోగలుగుతారు. ప్రేమించిన వారితో సంతోషంగా ఆనందదాయకంగా ఉంటారు. తర్వాత విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి స్నేహితుల వలన మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు అధికమైనటువంటి ధనలాభం ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో మంచి గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో ఉన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు ఇంకా మంచి మంచి అవకాశాలు పొందాలి, మంచి ఫలితాలు పొందాలి. లక్ష్మీ గణపతిని పూజించండి. అలానే గాయత్రి మాత దర్శనం చేసుకోండి. ఇంకా మీకు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాలు తెలుసుకోండి. మీ జాతకంలో మీకు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? జాబ్కు సంబంధించిన ఆయన్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? జాబ్కు సంబంధించిన ఆయన్స్, వ్యాపారం కోసం మంచి అధిక లాభాలు పొందాలనుకుంటున్నారా? వ్యాపారానికి సంబంధించిన ఆయిల్స్, మహాకాల సర్పదోషానికి, పితృదోషాలకి, మంచి కాన్సన్ట్రేషన్కి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించిన షుగర్కి, థైరాయిడ్కి రకరకాల ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి. నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ అంతటా మీరే నాకు కామెంట్లు పెడతారు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి కన్యా రాశి 2025 జూను మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, విదేశీ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, అన్ని విధాలుగా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలను వర్తిస్తాయి. మరి మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పీ, పూ, షా, లా, నా, ధ, పే, పో అనే అక్షరములుగా వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలను కూడా వర్తిస్తాయి. ఈ కన్యా రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసం మనం తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో 6వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, 7వ స్థానంలో శని సంచరిస్తున్నాడు, 8వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో బుధుడు, రవి సంచరిస్తున్నాడు, 10వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ మాసం అంతా కూడా ఈ కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంది, అనుకూలంగా ఉంది. విజయవంతంగా ముందు సాగలుగుతారు. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగలుగుతారు. ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈ జూన్ మాసంలో తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే బంగారం కొనుగోలు చేయాలనేటువంటి కోరిక ఉన్న స్త్రీలు తప్పకుండా బంగారం, విలువైన వస్తువులు, వెండి అన్ని కూడా కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఏర్పడుతుంది. అలాగే గృహాలు కొనుక్కోవాలి కోరిక కూడా తప్పకుండా ఏర్పడుతుంది. ఫ్లాట్లు కొనుక్కోగలుగుతారు, విల్లాలు కొనుక్కోగలుగుతారు. మీకంటూ ఒక గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అలాగే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారంటే ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలు కానీ, ఎలక్ట్రిక్ కార్లు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. పిల్లల కోసం మంచి ఎలక్ట్రిక్ బైక్స్ కూడా, ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో అకస్మాత్తుగా ధన ప్రాప్తి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ధనం ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. వ్యసనాలు కొంచెం దూరంగా ఉండండి, అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు, వారితో ఆనందాన్ని గడుపుతారు. జీవితంలో మార్పులు మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి. జీవితంలో మీ అనుభవం ఈ మాసంలో ఒక మలుపు తిప్పుతాయి. ఒక మంచి మార్గంలో మీరు వెళ్ళగలుగుతారు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు. విదేశాల్లో విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా చదువు కూడా మంచిగా సీట్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. అవసరానికి డబ్బులు
ఖర్చు చేస్తారు. విదేశాల్లో గ్రీన్ కార్డ్ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి. ధైర్యంతో, సాహసంతో ముందుకు సాగగలుగుతారు. విజయాన్ని సాధించగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. మీ మాటకి సంఘంలో మంచి విలువనిస్తారు, గౌరవాన్నిస్తారు. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలు విలువైన బంగారు ఆభరణాలు, వస్త్రాభరణాలు అన్ని కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యుత్ వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. సోలార్ ప్లాంట్లు కూడా పెట్టాలనేటువంటి ఒక కోరిక కూడా నెరవేరుతుంది. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వివాహం కాని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రెండో సంతాన యోగం ఉంది. అలాగే ప్రేమించుకున్న వారికి వివాహాలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దల అనుమతితోటి కోర్టు కేసులన్నీ కూడా ఒక వాయిదాలన్నీ పోయి విజయాన్ని సాధించుకోగలుగుతారు. పరోపకారం చేస్తారు. ఆస్తులు వస్తాయి. అప్పులు తీర్చుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలను పాలు పంచుకుంటారు. పర్మనెంట్ అవుతారు. ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇంకా మీ బాధ్యతలు పెడతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా జీవనం చేస్తారు. అలాగే మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలంటే దత్తాత్రేయ స్వామిని పూజ చేసుకోండి. ప్రత్యంగిరి మాత హోమం చేయించుకోండి. అలాగే మీకు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా, జాబ్కు సంబంధించిన ఆయిల్స్ కానీ, బిజినెస్లో దెబ్బతింటున్నారా, బిజినెస్ సంబంధించిన ఆయిల్స్ కానీ, తర్వాత మహాకాళ సర్పదోషానికి, పితృదోషాలకి, బ్లాక్ మ్యాజిక్కి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్, తర్వాత మీకు షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, కాన్సన్ట్రేషన్ లేకపోతుందో పిల్లలకి కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. నా కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి. మీకు నేను సరి అయిన విధంగా మీకు ఫలితాన్ని చేకూర్చగలుగుతాను. అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. జీవితంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి సూచనలు. సర్వే జనా సుఖినో